మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో మహావతార్ బాబాజీ ఎన్నో శతాబ్దాలుగా భౌతిక అమరత్వాన్ని సాధించిన సిద్ధ పురుషులు అని, ఆయన కామ్గా బహిరంగం కాకుండా ఎన్నో అద్భుతమైన సేవలు ఈ సృష్టికి అందిస్తున్నారని తెలుసుకున్నాం కదా. కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పనిని బాబాజీ చేస్తున్నారని, అటువంటి మహాపురుషులు జనసామాన్యం స్థూల దృష్టికి అతీతంగా తెర వెనక తెర మరుగున ఉంటారు. ఇచ్ఛానుసారంగా కనుమరుగయ్యే శక్తి వారికి ఉంటుంది. ఈ కారణాల వల్ల తన గురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండటం వల్ల చాలామంది ఆధ్యాత్మిక మహామేరు సదృశులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు, మహావతార్ బాబాజీ లాగా. ఈ అధ్యాయంలో మనకి యోగానంద గారు బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే, అంటే బహిరంగంగా తెలపడానికి తగినవి, సహాయకరమైనవి అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలను మాత్రమే మనకిక్కడ చెప్పబోతున్నారు. బాబాజీ కుటుంబాన్ని గురించి కానీ, జన్మస్థలాన్ని గురించి కానీ, చరిత్రకారునికి ప్రీతిపాత్రమయ్యే పరిమితి విధించే వాస్తవాలేవి కూడా ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో, కానీ ఏ భాషలోనైనా అవలీలగా మాట్లాడగలరు. ఈయన అంటే మహావతార్ బాబాజీ. బాబాజీ అంటే ఏంటి? పూజ్యులైన తండ్రి గారు అని అర్థం కదా. సో బాబాజీ అనేది సామాన్యమైన బిరుదు. భారతదేశంలో చాలామంది గురువులను బాబాజీ అని పిలుస్తారు, కానీ లాహిరి మహాశైల గురువులైన బాబాజీ మాత్రం వాళ్ళల్లో వారు కారు. ఈ మహావతారుల ఉనికిని గురించి లోకానికి మొట్టమొదటిసారిగా వెల్లడైంది 1946లో. అది కూడా ఒక యోగి ఆత్మకథ అని ఇప్పుడు మనం మనం చదువుకునే, మనం తెలుసుకునే ఈ పుస్తకం ద్వారానే. సో మహావతార్ బాబాజీ అన్న సరళమైన పేరుతో ఆయన చాలా అద్భుతమైన విషయాలను గోప్యంగా చేస్తూ వెళ్ళిపోతారు. ఇది ఇది కాక లాహిరి మహాశైల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు కొన్ని ఉన్నాయి. అంటే బాబాజీ అన్న సరళమైన పేరు కాకుండా మహావతార్ బాబాజీకి లాహిరి మహాశైల శిష్యులు ఇచ్చిన కొన్ని గౌరవ బిరుదులున్నాయి. అవి ఏమిటి అంటే మహాముని బాబాజీ, మహారాజ్, మహాయోగి, త్రయంబక బాబా లేదా శివ బాబా అని. అన్ని బంధాల నుంచి విముక్తులైన ఈ మహాగురువుల గోత్రనామాలేవో తెలియకపోతే నష్టమేమిటి చెప్పండి కదా. సో ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అంటారు లాహిరి మహాశయులు. మృత్యుంజయులైన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలేమీ ఉండవు. 25 మించిన యువకుడిలా కనిపిస్తారు అంతే. పసిమి ఛాయ, నడితరం పుష్టి ఎత్తుగల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయ్యే తేజస్సును ప్రసరింపచేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి, ప్రశాంతంగా ప్రేమార్థతతో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరి మహాశైలకు ఎంత దగ్గర పోలిక కనిపిస్తుందంటే
కడపటి ఏళ్లలో లాహిరి మహాశయులు యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చలామణి కాగలిగేటట్టు కనిపిస్తుందన్నమాట వారి మధ్య పోలికలు. అయితే లాహిరి మహాశయులు మహావతార్ బాబాజీకి తండ్రి అని అన్నా నమ్మేసేటట్టు ఉంటుంది అంటారు కదా! అయితే లాహిరి మహాశయులు యొక్క గురువు మహావతార్ బాబాజీ. మహావతార్ బాబాజీ వయసు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎక్కువ లాహిరి మహాశయుల కంటే. కానీ ఆయనకి వయస్సుతో, భౌతిక రూపంతో సంబంధం లేదు. ఆయన భౌతిక అమరత్వాన్ని సాధించిన మహాయోగి. ఆయన ఎప్పుడూ కూడా నిత్య యవ్వనంతో, పసిమి ఛాయతో మెరిసిపోతూ ఉంటారు. ఋషితుల్యులైన యోగానంద గారి సంస్కృత భాషా అధ్యాపకులు గుర్తున్నారా? యోగానంద గారికి సంస్కృతం నేర్పించిన అధ్యాపకులు స్వామి కేవలానంద గారు. ఆయన బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు. ఆ విషయం చెప్పారు కదా మనకి యోగానంద గారు ముందు దీనికి ముందు అధ్యాయాల్లో కూడా. సో సాటి లేని ఈ పరమ గురువులు తమ బృందంతో కలిసి ఇక్కడ అంటే కేవలానంద గారు కొన్ని రోజులు బాబాజీ గారితో కలిసి హిమాలయాల్లో గడిపారు కదా. సో ఇప్పుడు ఆయన హిమాలయాల్లో బాబాజీతో గడిపినప్పుడు కలిగిన అనుభవాలను యోగానంద గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు యోగానంద గారు మనకి వాటిని చెప్తున్నారన్నమాట. సో కేవలానంద గారు యోగానంద గారితో ఏమంటున్నారంటే, సాటి లేని ఈ పరమ గురువులు అంటే మహావతార్ బాబాజీ తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోట నుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఉండే చిన్న బృందంలో ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు ఇద్దరున్నారు. ఒక ప్రదేశంలో కొంతకాలం ఉన్నాక బాబాజీ డేరా డండా ఉటావో అని అంటారు. అంటే ఇంకా బిచాణా ఎత్తేద్దాం అని అర్థం అన్నమాట. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక దండం అంటే వెదురు కర్ర ఉంటుంది. ఆయన మాటలు తమ బృందం తక్షణమే మరో చోటకి మారడానికి సూచన అన్నమాట. డేరా డండా ఉటావో అనగానే తమ బృందం తక్షణమే మరో చోటికి మారాలి అన్న సూచన. ఆయన ప్రతి మాటు సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు. ఒక్కొక్కప్పుడు ఒక కొండ మీద నుంచి మరో కొండ మీదకి కాలినడకనే వెళ్తూ ఉండేవారు. బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనపడడం కానీ, వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టడం కానీ జరుగుతుంది. వేరు వేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడా గల వేరు వేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు. ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో, మరొకప్పుడు అవి లేకుండా ఇలా అన్నమాట. ఎలా అయితే నిరాకారుడైన ఆ పరమాత్మ మన మనస్థితిని బట్టి మనకి నచ్చిన విధంగా ఎలా దర్శనమిస్తాడో అలాగే మహావతార్ బాబాజీ కూడా అన్నమాట. సో కానీ ఆయన ఎవరికి ఎప్పుడు ఎలా దర్శనమిచ్చినా ఆయన పోలికలు ఒకేలా ఉండేవి, కొద్దిపాటి తేడాతో అన్నమాట. శృతి లేని ఆయన దేహానికి ఆహారం అక్కర్లేదు. అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు. సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళు, పాలు, నెయ్యి పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు. బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలు 2 తెలుసు నాకు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద గారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు మండుతున్న కట్టె ఒకటి తీసుకుని హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు. స్వామి ఎంత క్రూరం
అన్నారు ఆక్షేపణగా అక్కడే ఉన్న లాహిరి మహాశయులు. అయితే ఇతను తన పూర్వకర్మ ఫలానుసారంగా నీ కళ్ళ ముందే కాలి బూడిదైపోతూ ఉంటే చూస్తుంటావా అన్నారు మహా అవతార్ బాబాజీ. ఈ మాటలతో బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపశమనదాయకమైన తన చెయ్యి వేశారు. ఈ రాత్రి నిన్ను బాధాకరమైన మృత్యువు నుంచి తప్పించాను. నిప్పు సెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో నీ కర్మ నియమం నెరవేరింది అని అన్నారు బాబాజీ. గొప్ప గొప్ప గురువులు చిన్న నిప్పు రవ్వ యొక్క కొద్ది సెగ వల్ల తగిలే కొద్దిపాటి బాధతో అతన్ని నిప్పుల్లో కాలి చనిపోయేటువంటి కర్మ నుంచి విముక్తుల్ని చేశారు. చూడండి వారి కార్యాలు, వారి చర్యలు చాలా సూక్ష్మమైనవి. అవి మానవ దృష్టితో చూస్తున్న మనకి అర్థం కావడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరో సందర్భంలో బాబాజీ కేవలానంద గారు ఇంకా యోగానంద గారికి ఏం చెప్తున్నారు అంటే, మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక అగంతకుడు రావడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బస చేసిన చోటికి దగ్గరగా చేరడానికి దాదాపు అసఖ్యమైన కొండ కొమ్మకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు. స్వామి, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి. మీకోసం చేరరాని ఈ కోసు గుట్టల్లో నెలలు తరబడిగా అంతు లేకుండా వెతుకుతున్నాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అన్నాడతను. మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు కొండ కొమ్మకు దిగువనున్న బండల వరస వైపు చూపించాడు. మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండ మేంచి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్థకం అన్నాడు. అయితే దూకు అన్నారు బాబాజీ ఏమాత్రం ఉద్రేకం లేకుండా. నీ ఉన్న ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను అని చెప్పేశారు. వెంటనే ఆ మనిషి కొండ మీద నుంచి దూకేశాడు. అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు. బాబాజీ వాళ్ళ వైపు చూసి ఆ ఆగంతుకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు దాని మీద తమ చెయ్యి వేశారు. వెంటనే చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తివంతులైన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఇప్పుడు పనికొస్తావు నువ్వు శిష్యరికానికి అంటూ బాబాజీ మళ్ళీ బతికిన శిష్యుడి వైపు ఆప్యాయంగా చూశారు. కఠినమైన పరీక్షకు ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడవయ్యావు నువ్వు. చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను. నువ్విప్పుడు మా అమర బృందంలో ఒకడివి అన్నారు. ఆ తరువాత అలవాటి ప్రకారం డేరా డండా ఉఠావో అంటూ బయలుదేరమన్నారు. మరుక్షణంలో వారి బృందం అంతా కొండ మీద నుంచి మాయమైపోయింది. విధేయతకు సంబంధించిన పరీక్ష పెట్టారు ఇక్కడ అతన్ని శిష్యునిగా స్వీకరించడానికి. జ్ఞానపూర్ణులైన గురుదేవులు దూకు అనగానే ఆ వ్యక్తి విధేయుడై దూకేశాడు. దానికతను వెనకాడి ఉంటే బాబాజీ గురుత్వం పొందలేని జీవితం నిరర్థకమని భావిస్తున్నట్లుగా తను చెప్పిన మాటలు అబద్ధమని రుజువయ్యేవి కదా. అంతేకాదు గురువు మీద తనకు సంపూర్ణమైన విశ్వాసం లేదన్న సంగతి బయట పెట్టుకునేవాడతను. అందువల్ల ఈ పరీక్ష కఠినము అసాధారణము అయినప్పటికీ అప్పటి పరిస్థితిలో అదే సరైన పరీక్షనేమో. అది అతని ఆ శిష్యునికి తెలుస్తుంది, శిష్యుని యొక్క ఆత్మకి తెలుస్తుంది, మా అవతార్ బాబాజీకి తెలుస్తుంది. అవతార పురుషుడు సర్వవ్యాపకమైన ఆత్మలో నివసిస్తాడు కదా. సో 4 దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు.
దెర్ ఇస్ నో స్పేస్ అండ్ టైమ్ అంటాం కదా! సో, అవతార పురుషులైన వారికి ఇంకా ఆ స్పేసు, టైము అనేది ఎలా ఉంటుంది? ఉండనే ఉండదు. కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోవడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే, మానవ జాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరిక. అసలు అలా ఇప్పుడు ఆంజనేయ స్వామి భౌతిక అమరత్వం సాధించి ఇప్పటికీ అలాగే ఉన్నారు అంటే దేవుడు గాబట్టి అని అంటారు. మరి ఇక్కడ మామూలి మానవుని రూపంలో ఉన్నారు మా అవతార్ బాబాజీ. అవతార పురుషుడు మా అవతార్ బాబాజీ. మరి బాబాజీ శతాబ్దాలు తరబడి తమ భౌతిక రూపాన్ని అలాగే నిలుపుకున్నారు కదా! అలా నిలుపుకోవడానికి ప్రేరణ కలిగించిన విషయం ఏమిటి అంటే, మానవ జాతికి గల సాధ్యాలకు, అంటే ఇది అసాధ్యం, ఇది సాధ్యం, ఇది తేలిక, ఇది కష్టం, ఇది సుఖం, ఇది దుఃఖం, ఇది గొప్ప, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా! మానవ జాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరికతో ఆయన కొన్ని శతాబ్దాలుగా తన భౌతిక రూపాన్ని అలాగే నిలుపుకుంటున్నారు. సో, ఎప్పుడూ కూడా 20 ఏళ్లు దాటిన యువకుడిలా పసిమి ఛాయతో, దృఢమైన శరీరంతో అలాగే ఉంటారు కదా! సో, దైవత్వాన్ని మానవ రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోయినట్లయితే, మత్తవ్ మత్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయా భ్రాంతి అతన్ని అణిచిపెట్టి ఉంచుతుంది కదా! దైవత్వాన్ని మానవ రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోతే, మరణం అధిగమించలేము అనే భారమైన మాయా భ్రాంతి ఆ మనిషిని అణిచిపెట్టి ఉంచుతుంది. సో, యేసుక్రీస్తుకు తన జీవిత క్రమమేమిటో మొదటి నుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసము కాదు, కర్మ నిర్బంధం వల్ల కాదు. మరి ఎందుకు అంటే, చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు. సో, మానవులు చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి యేసుక్రీస్తు నుండి? ఆయన పాటించిన నియమాలు ఏమిటి? సో, మానవులు ఉద్ధరణ కోసమే, మానవులకి శిక్షణనివ్వటం కోసమే ఆయన జీవితంలో ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించారన్నమాట. సో, భూత భవ్య ఐ మీన్ భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. దెర్ ఈస్ నో స్పేస్ అండ్ టైమ్ అన్నాం. నో స్పేస్ అండ్ నో టైమ్ అన్నప్పుడు అక్కడ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అలా ఏమీ ఉండవు కదా! సో, భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు. మానవుల పరిమితి అవగాహన శక్తికి అనుగుణంగా, మానవుల యొక్క లిమిటెడ్ అవగాహన శక్తి ఉంటుంది కదా వాళ్ళకి. పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్య జీవన చర్యలనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు. ఆ విధంగా శారీరకమైన అమరత్వానికున్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు, లాహిరి మహాశయుల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండటం తటస్థించింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ శ్రీ రామ్ గోపాల్ మంజుదూర్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు.
మహాత్ములెప్పుడూ తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం మాత్రమే. క్రీస్తు కూడా ఇలాగే అన్నాడు కదా! తండ్రీ, నా మనవి నువ్వెప్పుడు ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు. కానీ నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని, వాళ్ళ కోసమే నేను ఈ మాట చెప్పాను అని అంటూ ఉంటాడు కదా! అలా అన్నమాట. సో, ఈ ఇది ఇంకా మన కంటిన్యూషన్ మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాం. దీని కంటిన్యూషన్ ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ.